మామూలుగా ఒక చిన్న బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరై ఉండాలి? చిన్న బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు టార్గెట్ ఆడియన్స్ పర్టికులర్ అంటే నువ్వు ఎవరిని టార్గెట్ చేసి తీస్తున్నావు అంటే ఎవరు ఫస్ట్ నూన్ షోకి ఎవరు వస్తారు? ఫస్ట్ యూత్ వస్తారు. అంటే ఆడు కాలేజ్ మానుకుని ఆడు ఫస్ట్ సినిమా ట్రైలర్ బాగుందంటే వాళ్ళే వస్తారు. ఫ్యామిలీస్ రెండో వారం వస్తారు ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా యూత్ కోసం సినిమా తీయాలి. ఆ యూత్ కోసం సినిమా తీసే దాంట్లో ఒక పెళ్లి చూపులు అవ్వచ్చు, ఒక ఈ రోజుల్లో అవ్వచ్చు, కంటెంట్ నీ ఇష్టం. కంటెంట్ నువ్వు చెప్పే విధానం బట్టి నీకేం స్ట్రెంగ్త్ ఉందో అది చెప్తావు నువ్వు. ఒక ఆనంద్ సినిమా అవ్వచ్చు, ఒక చిత్రం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అది కంటెంట్ మాత్రం అంటే బిగినింగ్ బడ్ స్టేజ్లో ఉంటాం కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండవు, కాబట్టి మన దగ్గర యాక్టర్లు ఉండవు, కాబట్టి కంటెంట్ని నమ్మి వచ్చేది మాత్రం యూత్. కుర్రోళ్ళు ఏంటంటే ట్రైలర్ బాగుంది, ఇదేదో చాలా బాగుండేట్టు ఉందంటే వాడు పాపం ఏ స్టార్ ఉన్నాడనేది చూడరు, ఇమ్మీడియట్గా సినిమాకి వస్తారు వాళ్ళు. ఓకే, మీరు బిగినింగ్లో 5Dతో తీశారు కదా సినిమా ఈ రోజుల్లో? అవును, ఈ రోజుల్లో అదొకటే తీశారు, తర్వాత బస్ స్టాప్ కూడా 5Dతో తీశారు కదా. ఇప్పటికి అంటే ఇప్పుడు మీరు 5D స్టాప్ చేశారు అంటే స్టార్స్తో అంటే ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నారు 5Dతో? ఇప్పుడు తీస్తేనే కదా స్టార్స్తో మీరు 5D పెట్టి తీస్తే అప్పుడు కదా బడ్జెట్ తగ్గేది. అంటే ఇప్పుడు జనం మన సినిమాకి ఇంత పే చేస్తున్నారు అంటే మన సినిమాని ఎక్కువ మంది చూస్తున్నారు అంటే ఎక్కువ మంది మన సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫిలిం చూపించాలి. ఇంకా 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 క్వాలిటీ ఫిలిం చూపించాలి. 5D అనేది దాని రేంజ్కి ఓకే. ఇప్పుడు జనం చూస్తున్నప్పుడు ఇప్పుడు నీ హోటల్కి వస్తున్నారు, అప్పట్లో అరిటాకు మీద వీళ్ళు బాగా సక్సెస్ అయిందని చెప్పి ఇదంతా పెంచి నువ్వు అరిటాకే వేస్తున్నావు అనుకో, ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నావు, పైన బిల్డింగ్ కట్టావు, అన్నీ చేసి ఇంకా అరిటాకే వేస్తావు అంటారు, కాస్త మంచి పెట్టి అంటారు. అదే చేస్తున్నా నేను, ఇంకా మంచి దాని డెకరేషన్ బాగా చేస్తున్నా అంతే. సో చిన్న సినిమాల వరకు 5D ఓకే, పెద్ద అంటే నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత అంటున్నా, ప్రూవ్ చేసుకున్న తర్వాత 100% బిజినెస్ వస్తున్నప్పుడు నేను దాంట్లో నేను ఒక్కడిని తినేటివి ఎందుకు, ఇంకా బాగా చూపించాలి కదా, జనానికి కూడా మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. అది నిజంగా ఒక కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు భలే భలే మగాడు ఇలాంటి సినిమా 5Dతో తీస్తే నడవదంటారా? ఎందుకు నడవదు? హ్యాపీగా నడుస్తుంది. కంటెంట్ ఎప్పుడు నడుస్తుంది సార్. మీకు భలే భలే మగాడు వేలో మేము ఒక కలర్ ప్యాటర్న్ ఫాలో అయ్యాం, ఒక బ్లూస్ అవి మంచి బ్యాక్ లైట్ హైలైట్స్ వేసుకున్నాం. ఇట్లాంటి వర్క్ చేస్తే ఇంకా మీకు ఏమవుద్దంటే అది సినిమా వచ్చినప్పుడల్లా ఆ కలర్స్ ఆ ప్లెజెంట్గా ఇంకా మీకు చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అంటున్నా. మీకు అదే చెత్తగా తీసాను అనుకోండి, మంచి కంటెంట్ ఏంటి ఇంత దరిద్రంగా తీసాడు అనుకుంటారు. అందుకే తేడా అది. అదే తేడా. సునీల్తో మీది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? సునీల్తో చేద్దామని అనుకున్నాను. ఇదే భలే భలే మగాడి భలే భలే మగాడివే కథ కూడా చెప్పాను. తను ఆ టైంలో డెవలప్ చేయకుండా పాయింట్ చెప్పాను, బాగుంది దీన్ని నువ్వు కొంచెం రేంజ్ పెంచి చెయ్యి అని అన్నాడు. కానీ తను యాక్షన్ టోన్లో చేస్తే బాగుంటుందేమో, అంటే ఒక ఇలాంటి క్యారెక్టరు ఒక్కడిలాగా ఒక అతడిలాగా చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఆడు మర్చిపోయాడు, అలా కూడా చేయొచ్చు. అంటే క్యారెక్టర్కి రేంజ్ ఉంది, ఈ క్యారెక్టర్ని పెద్ద స్థాయిలో నువ్వు అంటే తను అప్పుడు మర్యాద రామన్న అవి చేసుకున్నాడు కాబట్టి ఆ స్థాయిలో ఆలోచించాడు అనమాట. అలా చేయండి నాకు కొంచెం భయం వేసి అలా కాదులే ఒక లవ్ స్టోరీ లాగా వెళ్దాం అని చెప్పి సింప్లిఫై చేసి అని నానికి చెప్పాను అనమాట. అంతే.